భవితపై భరోసా లేక, రాష్ట్రంలో భవిష్యత్తుపై భరోసా లేకనే అత్యధికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పోలీస్ శాఖ నివేదించింది. 2025లో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో పురుషులు 6,360 మంది, మహిళలు 2,073 మంది ఉన్నారు. 4.8% మంది ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు, అదేవిధంగా మహిళలు, ఇంకా విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇలా అన్ని వర్గాల వారు 2024 సంవత్సరం కంటే కూడా 2025 సంవత్సరంలో 4.8% మంది ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. అంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక చక్రం ఉందా, సామాజిక చక్రం ఉందా, సంక్షేమ చక్రం ఉందా? ఇవన్నీ దోపిడీకి గురైపోయాయి, విచ్ఛిన్నమైపోయాయి. రాష్ట్రం కాస్త విధ్వంసం అయిపోయింది అనడానికి నిదర్శనమే ఈ ఎవరైతే 2025లో చచ్చిపోయినటువంటి పెరిగినటువంటి ఆత్మహత్యలు 4.8% అనేది దీనికి నిదర్శనం. థ్యాంక్ యూ.